హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ నుండి పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈరోజు మనం మీ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఎస్ఐపి. ఎస్ఐపి చాలామంది మనం వింటున్న పేరు. కానీ చాలామందికి ఈ రోజులలో అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఇది ఎలా వర్క్ చేస్తుంది? దీనిలో డబ్బులు పెడితే మరి సేఫా కాదా అనే క్వశ్చన్స్‌తో ఉన్నారు. ఈరోజు ఒకసారి మీకు ఒక 10 మినిట్స్‌లో ఈ ఎస్ఐపి అని అంటే అసలు ఎలా పనిచేస్తుంది? దీనిలో ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? ఎలాంటి ఫండ్స్ ఉంటాయి అనే విషయాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఎస్ఐపి అనేది మంత్లీ మోడ్‌లో మనం మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఒక విధానం అన్నమాట. ఎస్ఐపి మనకి ఏ విధంగా అయితే మనము పోస్టల్ ఆఫీస్‌లో మంత్లీ కడతాము. అలాగే ఎఫ్‌డిలో మనం మంత్లీ కడుతున్నామో, అలాగే మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఈక్విటీ మార్కెట్‌లో ఎస్ఐపి అనేది చేయవచ్చు. మరి ఎస్ఐపి అనేది ఎంత అమౌంట్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు? 500 రూపీస్ నుంచి ప్రతి నెల మీరు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఎస్ఐపిలో ఉన్న ఒక ముఖ్య బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇందులో మీరు ఎనీ టైం విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. అంటే మీకు లిక్విడిటీ అనేది ఇక్కడ ఒక పెద్ద పవర్ ఉంటుంది అనమాట. ఇక్కడ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఎనీ టైం మీకు విత్డ్రావల్ కూడా వస్తుంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు. మరి మనం పెద్ద సైజులో ఎస్ఐపి చేసినప్పుడు మనం నెలకు ఒక 30,000, 40,000, 50,000, ₹1,00,000 కనుక ఎస్ఐపి కనుక చేసినట్టయితే అప్పుడప్పుడు చాలా మంది భయపడతారు. మరి మనం పెట్టే అమౌంట్ అంతా సేఫ్ అయినా ఎక్కడికి వెళ్తుంది అనేది. నిజానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలోని టాప్ 500 కంపెనీస్ లోకి వెళ్తుంది. అందులో మనకి ఈక్విటీ మార్కెట్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని డిఫరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కి సంబంధించిన కంపెనీస్ అనేవి ఉంటాయి. అందులో కొన్ని రకాల సెక్టార్స్ కూడా ఉంటాయి. అంటే ఇది మీరు పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన పని అనేది ఏం లేదు. మనం రెగ్యులర్ గా వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడక్షన్ చేసే కంపెనీస్, మీరు లోన్ తీసుకున్నట్టయితే బ్యాంక్స్, మీరు ఏదైనా కార్ తీసుకున్నట్టయితే ఆటోమొబైల్ కంపెనీస్, మీరు ఏదైనా సర్వీస్ వాడుతున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన ఆ యొక్క కంపెనీలోకి ఈ అమౌంట్ అనేది వెళ్తుంది. వీరు ఎవరైతే మీరు ఈ టాప్ 500 కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ప్రతి కంపెనీకి ఒక సేల్స్ విజన్ అనేది ఉంటుంది. వాళ్ళందరూ కూడా మనం ఏ విధంగా ప్రాఫిట్ తీసుకోవాలి అనే విషయం పైన వాళ్ళు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాళ్ళు సరైన క్రమంలో వాడుకొని ప్రాఫిట్స్ అనేది తీసుకునే ప్రయత్నాలు అనేది చేస్తారు. అయితే మీరు మ్యూచువల్ ఫండ్ లో మరి ఈ కంపెనీల షేర్ లో కొన్నప్పుడు ఏమవుతుంది? మీరు ముందుగా అసలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ అనేది ఒక ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్తుంది. ఈ ఏఎంసీ అనేది ఫండ్ మేనేజర్ అపాయింట్ చేసుకుంటుంది. ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో వాళ్ళకి 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది స్టాక్ సెలెక్షన్స్ లో ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్ గా డైరెక్ట్ గా మనం స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు తప్పులు చేసే సమస్య అనేది ఉంటుంది. బట్ ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో వాళ్ళ యొక్క రీసెర్చ్ టీమ్ సపోర్ట్ తోని ఫండమెంటల్ టెక్నికల్ అనలైజ్ చేసేసి ఈ బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫండ్ మేనేజర్ కి ఇచ్చాం. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు? ఆ ఫండ్ మేనేజర్ తన దగ్గర ఉన్న 40 నుంచి 50, 60, 70 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేపిస్తాడు. మనకు తెలుసు కదా ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్ యొక్క బిజినెస్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఒక చిన్న బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, చాలా ప్రొఫెషనల్ గా మేనేజ్మెంట్ చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం వాళ్ళ చేతికి ఇచ్చామో వాళ్ళు రిస్క్ అనేది అనలైజ్ చేసుకుంటారు. మీరు రిస్క్ అనలైజేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మరి మన అమౌంట్ అనేది ఎప్పుడు భయపడతాం అంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్టాక్స్ అనేటివి ఎప్పుడు ట్రేడ్ అవుతా ఉంటాయి. మార్కెట్ లో ట్రేడ్ అయినప్పుడు ఏమవుతుంది? కొన్ని కంపెనీస్ యొక్క షేర్స్ అనేది అధిక లాభాలను చూపిస్తాయి, కొన్ని కంపెనీస్ యొక్క షేర్స్ అనేటివి నష్టాలు చూపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ ఎక్కువ చేయడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. కానీ నిజానికి ఆ స్టాక్ యొక్క గ్రోత్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ బిజినెస్ యొక్క కెపాసిటీ, ఆ బిజినెస్ యొక్క కాంపిటీషన్ మీద ఆధారపడి, అలాగే ప్రమోటర్స్ యొక్క డిసిజన్ పైన ఆధారపడి మనకి ఈ గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఒక కంపెనీకి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని తెలుస్తుందో ఫండ్ మేనేజర్ ఆటోమేటిక్ గా తన డిసిజన్ అయితే తీసుకుంటాడు. అంటే ఏ స్టాక్స్ మనం ఉంచాలి, ఏ స్టాక్స్ ఉంచకూడదు అనేది. దానివల్ల మీకు ఏమైతుంది? ఒకటి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అది ఈవెన్ 500 రూపీస్ కానీ 1 lakh రూపీస్ కానివ్వండి పర్ మంత్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్సిఫైడ్ అవుతుంది. ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ కి డైవర్సిఫైడ్ అవుతుంది. ఏ ఒక్క కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండట్లేదు. అలాగే ఏ ఒక్క పర్సన్ కూడా దాన్ని తన పర్సనల్ డిసిజన్ కి అనుగుణంగా చేంజ్ చేయడానికి లేదు. అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రొఫెషనల్ గా సిస్టమేటిక్
సిస్టమేటిక్ వేస్ లో జరుగుతుంది అనమాట. అయితే అప్పుడప్పుడు మార్కెట్ లో ఏదైనా న్యూస్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనం చూసుకున్నట్టయితే కోవిడ్ కానీ ఈ రీసెంట్ టైంలో మీకు ట్రంప్ లాంటి టారిఫ్ ఇలాంటివి మనం చూసినప్పుడు ట్రేడర్స్ ఏం చేస్తారని అంటే సెల్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ టైంలో లేదా ఇలాంటి ప్యానిక్ టైంలో ఆ స్టాక్స్ ని ట్రేడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు టెంపరీ పోర్ట్ఫోలియోలో డౌన్ అనేది కనబడుతుంది. కానీ ఆ డౌన్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్ గా 6 months 1 year లోపల మీకు యాడ్ అయిపోతుంది పోర్ట్ఫోలియోకు. కానీ ఎస్ఐపి చేసే ముందు మనం ఎప్పుడైనా 6 నెలల కోసమో 1 year కోసమో 2 year కోసమో ఎస్ఐపి ఈక్విటీ ఫండ్స్ లో చేయకూడదు. సో ఈక్విటీ ఫండ్స్ కి మినిమం మనకు మార్కెట్ సైకిల్ అనేది 5 years 7 years అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ 5 years 7 years ఒకసారి మార్కెట్ అప్ వెళ్తుంది మరియు డౌన్ వస్తుంది. సో ఇలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు లాంగ్ టర్మ్ 7-8 years 10 years పీరియడ్ ఉంది అని అంటే మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఒకవేళ మన గోల్ కనుక మన అవసరం కనుక నెక్స్ట్ 6 నెలలకో 1 year కో 2 year ఉంది అని అంటే దానికి డిఫరెంట్ ఫండ్స్ అనేవి ఉంటాయి. దాన్ని డెట్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్ అంటారు. అలాంటి వాటిలో మీరు ఎస్ఐపి చేస్తే ఏమవుతుందంటే మీ అవసరానికి అందుతుంది అనమాట. మరి అక్కడ రిటర్న్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ రిటర్న్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది రిస్క్ తీసుకున్నందుకు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈవెన్ ఈ ఎస్ఐపి చేయడానికి కూడా ఈ రిస్క్ అని చెప్పేసి భయపడి ఈ సుకన్య సమృద్ధి కానీ లేదా పీపీఎఫ్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ లో కానీ మీరు మంత్లీ స్కీమ్స్ అనేది కడుతున్నారు. సో అక్కడ మీకు మీ డబ్బుకు సేఫ్టీ అనేది ఇస్తారు, కానీ మీ దగ్గరకు వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో అది మీ ఇన్ఫ్లేషన్ అనేది బీట్ చేయదు. అంటే బయట ఉన్న అవసరాలకు అనుగుణంగా మీకు ఆ డబ్బు అనేది అందదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 ఏళ్ల తర్వాత మీ అబ్బాయికో అమ్మాయికో ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. దానికోసం మీరు సుకన్య సమృద్ధిలో ఒక 1,50,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మన దగ్గర 21 year కి 70 lakhs వస్తుంది. కానీ నిజానికి ఈ రోజు నుంచి నెక్స్ట్ 21 year తర్వాత వచ్చే 70 లక్షలకు వాల్యూ అనేది ఉండదు. ఆ రోజు నాటికి మీరు ఆ 70 లక్షలతోని ఫారెన్ ఎడ్యుకేషన్ అట్లాంటివి చేయడం అనేది చాలా కష్టం. అదే మీరు ఏదైనా ఒక మంచి ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దానికి చాలా రేట్లు ప్రాఫిట్ అనేది మీ దగ్గరకు వస్తుంది. అంటే ఇక్కడ మనం రిస్క్ తీసుకున్నాం కాబట్టి టెంపరీగా మన గోల్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి అది ఇంకా రిస్క్ తో సంబంధమే లేదు కదా. మన గోల్ ఇంకా 2 years 3 years ఉన్నప్పుడే మనం రిస్క్ గురించి భయపడాలి. మన గోల్ కనుక నెక్స్ట్ 10 years 15 years 20 years ఉంది అంటే డెఫినెట్ గా ఇండియన్ ఈక్విటీ ఇచ్చే రిటర్న్ అనేది మీకు ఏ ఒక్క డెట్ ఫండ్స్ కానీ ఏ ఒక్క డెట్ సెక్షన్ లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ ఏదైతే సుకన్య కానీ పీపీఎఫ్ కానీ బ్యాంక్ ఎఫ్డీస్ కానీ ఇవ్వవన్నమాట. సో ఈ యొక్క చిన్న డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి.